గోవింద్ ప్రకాష్ గారు, ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఉంది వరంగల్లో. అంటే ఇప్పటిదాకా కేసీఆర్ గారు రంగంలోకి దిక్క ముందే కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది బీఆర్ఎస్ వల్ల. రేపు కేసీఆర్ రంగంలోకి దిగి ఇంకా స్టార్ట్ చేస్తే ఆయన క్యాంపెయిన్, వివిధ యాత్రలు ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఎట్లా ఉండబోతుంది? కేటీఆర్ కూడా పాదయాత్ర చేయబోతున్నారంట. సార్, ఎటువంటి మీటింగులు, పలు మీటింగులు నెంబర్ ఆఫ్ చేశాడు. ఆ మీటింగ్కును ఈ ప్రభుత్వానికి ఏం డిఫరెన్స్ పడదు. రంగంలో పార్లమెంట్ అయిన తర్వాత 4 months తర్వాత, డిసెంబర్ నుంచి మే 5 నెలల తర్వాత కూడా రంగంలో దిగాడు కదా కేసీఆర్. అన్ని నియోజకవర్గాలు తిరిగిండు కదా, పార్లమెంట్ చూసాం కదా, గుండుసున్నా కదా, ఒక్కటి రాలే కదా. అబ్కా సర్కార్ కిసాన్ సర్కార్, కేంద్రంలో మోడీ క్వశ్చనే లేదు. మేము రోల్ ప్లే చేస్తామని చెప్పాడు. అబ్కా సర్కార్ కిసాన్, గుండు సున్నా అయింది కదా, 9 నుంచి గుండు సున్నా కదా, 7-8 డిపాజిట్ పోయింది కదా, తన స్థావరం కూడా సిద్దిపేట ఓడిపోయింది కదా, తను ప్లస్ హరీష్ రావు గారిది. కేటీఆర్ గారి సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో మైనస్ అయింది కదా, బండి సంజయ్ గారికి బీజేపీకి మెజార్టీ వచ్చింది కదా, కవిత గారి సొంత జిల్లా ఆమె పోటీ చేయాలి, అక్కడ కూడా చిత్తుగా ఓడిపోవడం జరిగింది కదా. మరి ఏమవుతుంది? ఏం కాదు. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. లోకల్ బాడీలో కూడా పోటీ, లోకల్ బాడీలో మనం పలుసార్లు మాట్లాడుకున్నాము. తమిళనాడులో బైకాట్ చేసింది కరుణానిధి చీఫ్ మినిస్టర్ అప్పుడు. తర్వాత ఆమె చీఫ్ మినిస్టర్ అయి 2 స్థానాలు డిఎంకే గెలిచింది, 234 అనుకుంటా. కరుణానిధి ఇంకెక్కువ. విజయకాంత్ 34 ప్లస్ జయలలిత గారు ఏదైతుందో కంబైండ్ చేసి అప్పుడు విజయకాంత్ డిఫర్ అయి మంత్రివర్గంలో లేకుండా ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు. తర్వాత 0 అయింది. అట్లే మాయావతి యూపీలో పోటీ చేయకున్నా కూడా తర్వాత చీఫ్ మినిస్టర్ అయింది. 300 పైన స్థానాలు వచ్చినాయి, 403కు. అలాగే ఇక్కడ 87లో రామారావు గారి పరిస్థితి ఏమైందో, 89లో కాంగ్రెస్ వచ్చి రామారావు గారు స్వయంగా ఓడిపోయారు. 2 లోక్సభ, 39 కాంగ్రెస్ వచ్చాయి, 2 టీడీపీకి వచ్చాయి. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఒక్క జడ్పీ రాని, ఒక్కొక్క వార్డు రాని, కరీంనగర్ అటువంటి ఒక వార్డు మెంబర్, ఒక కార్పొరేటర్ రాని కాడ కూడా ఏదైతుందో కాంగ్రెస్ 64 స్థానాలు వచ్చినాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు జనరల్ సంబంధం ఉండేవి. స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో ఎప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, తమిళనాడు కానీ, యూపీ కానీ చూసినప్పుడు పోటీ చేయకున్నా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజెంట్ గవర్నమెంట్ ఏది ఉంటే దానికి అనుకూలంగా తీర్పులు వచ్చినాయి, ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు కూడా ఇక్కడ రేపు జరగబోయేది ఖచ్చితంగా అదే. తెలంగాణలో ఎఫెక్ట్ ఉండదు, కానీ పార్లమెంట్ ఎన్నికల కంటే బెటర్ రిజల్ట్ బీఆర్ఎస్కి వస్తుంది. గుండుసున్నా కదా, దాన్ని చూసినప్పుడు ఏదో ఒక బెటర్ రిజల్ట్. అసెంబ్లీ కంటే తక్కువ, అసెంబ్లీ 39 వచ్చినాయి కదా స్థానాలు. అలాగే బీజేపీకి లోక్సభ 8 వచ్చినాయి, దానికంటే తక్కువ ప్రాతినిధ్యము లోకల్ బాడీస్ వస్తుంది. 8 చూసినప్పుడు రేషియో రావాలి కదా. మున్సిపాలిటీ కానీ, జిల్లా పరిషత్, లేకపోతే జడ్పీ మెంబర్లా, ఎంపీపీలా, మున్సిపల్ కౌన్సిలర్సా, కార్పొరేటర్సా జరగాలి కదా, రాదు. అసెంబ్లీ 8 వచ్చాయి బీజేపీ, దానికంటే బెటర్ రిజల్ట్ లోకల్ బాడీ వస్తుంది. కాంగ్రెస్కు అనుకున్నంత స్పీడ్ చేయకపోవచ్చు. మోర్ దాన్ మున్సిపాలిటీస్ కానీ, ఎంపీపీలు కానీ 70%. జిల్లా పరిషత్తులు నేను అనుకుంటున్నా 30, 31, 32 జిల్లాలు, నాకు ఐడియా లేదు కరెక్ట్గా. 30-31 జిల్లా పరిషత్తులో ఏ 1-2 ఏదైనా మిస్ఫైర్ కావచ్చు కానీ, బట్ మోర్ దాన్ 29 జిల్లా పరిషత్తులు కాంగ్రెస్కు రావడం ఖాయం. ఈవెన్ కాంగ్రెస్లో అసమ్మతి ఉన్నా కూడా కొన్ని జిల్లా పరిషత్ మెంబర్లు, ఎంపీపీలు, సర్పంచ్లు అయితే పార్టీ బేస్ మీద చేయాలి. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంటుందనే విశ్వాసము, నమ్మకం నాకుంది. ప్రజలు ఎందుకు బెండ్ అవుతారంటే లోకల్ బాడీ మీద, ఈ గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ల పైన. మనం ఈ వ్యతిరేక ఓటు వేయడం వల్ల మన గ్రామానికి వచ్చే నిధులు ఏదైతుందో విపక్షత ఉంటుంది. ఇక్కడ ఉండే శాసనసభ్యుడు కానీ, ప్రభుత్వం కానీ మనకి ఇవ్వది. ఇక్కడ ఓడిస్తే ఈ ప్రాంతము, మున్సిపాలిటీ అనుకోండి, గ్రామం అనుకోండి, మేజర్ గ్రామ పంచాయతీ అనుకోండి, అది మైండ్ పీపుల్లో ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వంలో మార్పు జరగది, మనకు ఇబ్బందిగా ఉంటుంది. జనరల్ ఎలక్షన్ల ట్రెండ్ డిఫరెంట్ అవుతుంది. అప్పుడు లోకల్ బాడీలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏ పక్షాన ఉందో గతంలో ఓటింగ్ జరిగింది, ఇప్పుడు జరుగుతుందనే నాకు విశ్వాసము, నమ్మకం ఉంది. జరగకపోవచ్చు, బట్ ఇప్పటి వరకు జరగలే.
ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ ఆంధ్ర కానీ అక్కడ టీడీపీ పవర్లు ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్పీ ఉన్నప్పుడు కానీ ఇలా ఇక్కడ మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ అనుకోండి పక్క రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు జరగదని నేను చెప్పడం లేదు, కానీ జరిగే అవకాశం లేదు. దానికోసము కాంగ్రెస్ ఏదో పత్రికల్లో సాధనాల్లో నాకు తెలిసినంత ఇన్సైడ్ మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఓడిపోతామని కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క శాసనసభ్యుడు కానీ ఏ ఒక్క మంత్రి కానీ మిలిటెంట్ ఆఫ్ కాంగ్రెస్ అనుకోవడం లేదు. వాళ్ళకి తెలుసు మనకే మెజార్టీ వస్తుంది, బట్ తగ్గుతుంది ఊపు. అసెంబ్లీకును లోకల్ బాడీ ఆ వేరియేషన్ ఆ మెజార్టీకి తగ్గే అవకాశం ఉంది అనుకుంటున్నారు ఎక్కడైతే పవర్ పార్టీ గెలిచిందో ఇది. బట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమాత్రం డిఫరెన్స్ పడదు. రైట్.